వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్, హన్మకొండ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారు పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మీ పేరమ్మా? సుమలత. ఏం చేస్తుంటారమ్మా? కూలి మేస్త్రి పని చేస్తా. గ్రామం, మండలం? నరసింహులపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకేం లేదు సార్. ఆయనకు అంతే చేసిండు, ఈయనకు అంతే చేస్తుండు. వచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఈయన వాళ్ళకి ఇస్తలేరు. గ్యాసులు ఫ్రీ అన్నారు, గ్యాసులు లేవు. కరెంట్ ఫ్రీ అన్నారు, కరెంట్ లేదు. ఈ ఫ్రీ బస్సులు పెట్టిరు, కొట్టుకొని సావాల్చే వస్తుంది. ఇక అంతే ఉంది. ఎక్కువ మంది ఎక్కడం వల్ల ఇబ్బంది అవుతుందంటారు. ఎక్కువ మంది ఎక్కటన్నా ఇబ్బంది అవుతుంది. ఏముంది, ఈయన ఎక్కి చేసింది ఏం లేదు. అంతే సార్. అంటే గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి మీ గ్రామంలో? ఇక అంతా ఇట్లనే అనుకుంటారు. ఈయన ఎక్కి చేసింది ఏం లేదు, ఈయన మంచిగా చేస్తాడు అనుకున్నాం కానీ ఈయన గట్లనే చేస్తుండా అని అంటారు సార్. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన ఉన్నప్పుడు కానీ ఆయన మాకు కానీ అంత ఏం అనిపించలేదు సార్. మాకు కానీ చాలా మందికి మేలు చేసిన వాళ్ళకి మేలే చేసిండు. కాకపోతే ఇప్పటికైనా మళ్ళీ ఆయననే తలుస్తారు. ఆయనే వస్తే బాగుండు అన్నట్టు ఆయననే తలుస్తారు. అమ్మా, మీ పేరమ్మా? గడ్డమి చిట్టమ్మ. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. గ్రామం, మండలం? గ్రామంలో అదే కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా, ఇస్పూర్ మాదారం. అది సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇవాడు బొందప్ప పాలన, ఏం పాలన చేసినోడికి 2 సార్లు చేసిండు. మాకు ఒకసారి కూడా చేయలేదు. మరి 2 లక్షలు మిగలా ఉన్నాయి కట్టమంటే కట్టినాం. ఆ కట్టినా కూడా ఇంకా మాపి కట్టలేదు. ఇంకెందుకు చేసి కానీ ఎక్కేందుకు అవసరం లేదు. ఇక రైతు బంధు వచ్చిందా? రైతు బంధు మొన్న వేసిండు 3 ఎకరాలకు. రుణమాఫీ ఒక్కటి కాలేదంట. ఇంకా 6 గ్యారెంటీలు చూసుకుంటే కరెంట్, గ్యాస్ ఎన్ని మంచిగా ఉంది. కరెంట్, గ్యాస్ వస్తున్నాయి అంట. కరెంట్ వస్తూనే ఉంది, గ్యాస్ ఉంది. ఎప్పుడో తెచ్చుకున్నాం మేము గ్యాస్. అన్నీ ఉన్నాయి. అదొక్కటే. ఇక చేసిన వాళ్ళకే 2 సార్లు చేసిండు, చేయని వాళ్ళకి అసలు చేయలేదు. అవన్నీ లెక్కలు చూసుకొని కంప్యూటరేగా వాళ్ళు ఏమైనా చదివేది లేదు, చేసేది లేదు, చెందేది లేదుగా. అవన్నీ చూసుకొని ఫస్ట్ వాడికి ఒకటికి చేసినాము, మళ్ళీ రెండో ఈడతన్నా వీళ్ళు చేయాలి అనే ఆలోచన ఉండాలిగా. అది మైండో కాదో అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు కేసీఆర్ మా అభిప్రాయం మంచిగానే ఉందండి. మళ్ళీ ఆయనే రావాలి, మాకు ఆయనే రావాలి. మళ్ళీ తప్పనిసరి రావాలి. ఆయన అన్నయ్యన్ని నెరవేర్చుకుండు, చేసుకుండు. గతం మళ్ళీ ఆయన ఉన్నప్పుడు కూడా కాలేదనని మళ్ళీ మీరు అడగొచ్చు. అయితే అప్పుడు కొన్ని ఆర్థిక బాధలుండి అప్పు ఎక్కువ ఉంది కాబట్టి చేయలేదు ఆయన. ఈయన 2 లక్షలు అన్నాడుగా. 2 లక్షలు అన్నప్పుడు చేయాలి. 2 లక్షలు ఒకవేళ మిగిలా ఉంటే కట్టమనంటే మిగిలా కడతావు. 2 లక్షలు నీకు గ్యారంటీ అన్నాడు. ఆ 2 లక్షలకి ఉంచి మిగిలా కట్టేసినా కూడా మాఫీ కట్టలేదు. మరి ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది ఉంది కదా, 7.5 లక్షల కోట్లు అప్పుల పాలైనాం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, దానికి మిత్తులు కట్టడమే సరిపోతుందని. అంటే మిత్తులు కట్టడం అంటే ఇప్పుడు సంసారం అన్నాక ఇప్పుడు మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి. అప్పులేని మానవుడు ఎవడూ లేడు. ఎంత ఉద్యోగస్తుడైనా ఏది చేసినా ఏం చేసినా కూడా అప్పు లేనివాడు ఉండడు. జీవితంలో ఉండలేడు. ఎవడో ఒకడు కోటికి అని ఉండలేడు. ఉంటే అప్పు ఉంటుంది. అప్పు లేనంటే ఇంతమంది జనం మీద అప్పు లేకుంటే ఎట్టుంటుంది? అవి ఇత్తుండాలి, చేస్తుండాలి. చేసినోడికి 2 సార్లు చేసి చేయనోడికి చేయకోకుండా తిట్టకుంటే ఎట్టుంటారు? 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు పెట్టి ఒక కొడుకు పెట్టకుంటే తిట్టరా? మరి అది. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? అనూహ్య. ఏం చేస్తుంటారమ్మా? ఫార్మసిస్ట్. గ్రామం, మండలం? నూతన్ కల్లో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగుందండి. మాకు పారామెడికల్ జాబ్స్ కూడా ఇస్తే బాగుండు. ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రిజల్ట్ లేట్ అయింది. ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంట? బాగుందండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన కూడా బాగుంది. జాబ్సే ఇవ్వలేదు యూత్కి, అంతే.
అమ్మా నమస్తే మీ పేరమ్మా? వెంకటమ్మ ఏం చేస్తుంటారమ్మా? కూలినాల పనే గ్రామం మండలం? గ్రామం ఎడవెల్లి నూతనకల్ మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన ఏముంది మాకు ఇక ఎకరాలు లేవు, భూములు లేవు, మా ఇల్లు ఇస్తామన్నారు. ఇల్లు ఆలే పెట్టుకుంటారు, మాకైతే పెట్టలేదు. మేమేం అడిగేటట్లేదు ఇప్పుడు. ఇక ఏం మంచి అనిపిస్తలేదు నాకు, అంతే. మరి ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయంట? ఏముంది, బస్ ఛార్జీలు లేవు అన్నాడు, ఆ గ్యాస్ ఫ్రీ అన్నాడు. 5,000 రూపాయలు కడితేనే మనకు అవి అకౌంట్లో పడుతున్నాయో పడతలేవో తెలియదు. ఆ 1000 ఇచ్చే నింపుకొని వస్తున్నాం. ఇంకేముంది, 2,500 అన్నాడు, అవి బలేదు. ఇక ఈ బస్ ఛార్జ్ కంటే ఎన్నడో ఒకనాడు ఎక్కుతున్నాం, లేకుంటే లేదు. ఆటోలల్లో బైకుల మీద పోవడమే అవుతుంది. ఏం లాభం ఉంది అది బస్ ఛార్జ్ మాత్రం. ఇంకంతే. ఇల్లు మాత్రం మాకు పెట్టలే. మాకు ఎకరాలు లేవు, భూములు లేవు. ఇల్లు వస్తుందేమో అనుకున్నాము, రాలేదు. అంతే, ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక అప్పుడు కూడా ఏముంది, మాకు అప్పుడు ఏం జరగలేదు. అప్పుడు కూడా ఇల్లు ఇస్తామన్నారు, అప్పుడు కూడా ఇల్లు ఇవ్వలేదు. ఎకరాలు అవి భూములు, ఆ డబ్బులు అవి ఉన్నోళ్ళకే పడుతున్నాయి. ఎకరాలు ఉన్నోళ్ళకు, లేని వాళ్ళకి ఏం లాభం, లేని వాళ్ళకి ఏం లేదు. అంతే. థ్యాంక్స్ అమ్మా. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మధు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. గ్రామం మండలం? గ్రామంలో చేస్తాను, కరివరాల గ్రామంలో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉందండి. కాకపోతే ఈ ఉచిత పథకాలు పెట్టడం వల్ల ఆర్థిక భారం పడుతుంది రాష్ట్రం పైన. అవి కొంచెం తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయం. అట్లా ఇంకా పాలన బాగానే ఉంది, మంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మంచిగా చేస్తున్నదని అనిపిస్తూ ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కొన్ని నిర్లక్ష్యం చేశారు, కొన్ని అంటే కేవలం కొన్ని పథకాలనే బాగా ఫోకస్ చేశారు. మిగతా నిరుద్యోగులను కానీ కొన్ని వాటిని వదిలేశారు. దానివల్లనే ఈరోజు ఇట్లా జరిగిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.